శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ గురుభ్యో నమ. ఈ వీడియోకి మాత్రం డిస్క్లైమర్ అండి, ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తున్నది కాదు, నాకు నేను చెప్పుకుంటున్నది మీకు చెప్పడం ద్వారా నేను బాగుపడాలని ప్రయత్నించేది. రోజు పూజలు చేస్తున్నారా అండి? పూజలు అంటే ఏం చేస్తున్నాము? దీపారాధన చేస్తున్నాము, 2 ఊదుబత్తీలు పెడుతున్నాము, అంత పాలు, ఒక ఉద్దరేణి పాలు, 2 కలకండ బిళ్ళలు, చలో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మనకు ఆయన గుర్తురాడు. గుర్తొస్తే కూడా అరే ఏమబ్బా ఈరోజు ఇలా గుర్తొస్తున్నాడే అనుకుంటాం. కానీ 10 మంది పటాల రూపంలో భగవత్ స్వరూపాలు ఉండి ఉద్దరేణి పాలు ఎవరికి సరిపోతాయండి? అసలు మన పిల్లలకేమో కుక్కీ క్యారియర్లో కుక్కీ, ప్లేట్లో కుక్కీ, తినరా ఫ్రూట్స్ పెట్టాలి, బిస్కెట్స్ పెట్టాలి, స్నాక్స్ పెట్టాలి, వాడు కడుపు నిండా తినాలని ఇంత ఆలోచిస్తున్నామే. భగవంతుడు కూడా అలానే కదండి. ఆయనకు కూడా ఒక్కరోజన్నా ఆయన కడుపు నిండా పెట్టగలమా? అసలు ఆయన తినడం మొదలు పెడితే మనం పెట్టలేము, అది వేరే విషయము. కానీ నిజంగా భగవంతుడు అక్కడ ఉన్నాడని ప్రేమగా మనం పెట్టే ప్రయత్నం చేద్దామండి. పెట్టాలంటే కుంభాలు నైవేద్యాలు పెట్టి మడుగు కట్టుకొని ఏం అక్కర్లేదు. మనం తినేటప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని మనం తినే మొదటి ముద్ద స్వామి మన దగ్గర చిన్న బాబులో వచ్చి కూర్చున్నాడని ప్రేమగా ఒక్క ముద్ద పెడితే చాలండి, పొంగిపోతాడు. మొదట్లో గుర్తురాదండి, అట్టిపండు సగం తిన్నాకనే గుర్తొస్తుంది, ఓ స్వామి ఉన్నాడు కదా పెట్టాలి కదా అని. పర్వాలేదు, అలానే పెట్టేయండి. రెండోసారి మూడోసారి ఫస్ట్ ఆయనకు పెట్టి మనం తినాలనే భావన కలుగుతుంది. ప్రాక్టీస్ చేద్దామండి. ఇంకో విషయము, బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ నాన్న ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలు ఉన్నా, ప్రతి ఒక్కరికి బాయ్ 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 అని చెప్పి వెళ్తాము. రాగానే హాయ్, జయ శ్రీరామ్ పోయింది, బాయ్ హాయ్ ఇవే ఉన్నాయి. పోనీ అవే అనుకోండి, వెళ్ళేటప్పుడు స్వామికి ఒక్కసారి స్వామి వెళ్తున్నాము తోడుండవా అని ఒక్క మాట చెప్తే మనం ఎక్కడ మోసపోకుండా ఆయన కాపాడుతాడు. ఏ ఆపద రాకుండా ఆయన వచ్చి రక్షిస్తాడు. ప్రతి నిమిషం తోడుంటాడు. ప్రాక్టీస్ చేద్దామండి. వెళ్ళేటప్పుడు స్వామికి చెప్పిపోదాము, వస్తూనే స్వామి నీ దయ వల్ల క్షేమంగా ఇల్లు చేరాము అని చెప్దాము. మనం తినే ప్రతి ఒక్క పదార్థం ఆయనకి ఇద్దాము. ఆయనను మన ఇంట్లో పర్సన్గా చూద్దాము. ఎవరో వేరే వాళ్ళు చూస్తున్నట్టు, వేరే వాళ్ళు చేస్తున్నట్టు ఉంటే ఆయన మనతో ఎలా కాంటాక్ట్లో ఉంటాడు? అలా వద్దు, మనం ప్రేమగా కలిసిపోదాం స్వామితో. ప్రయత్నిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. జయ శ్రీరామ్.